రేవంత్ రెడ్డిపై నిరుద్యోగుల కన్నెర్ర. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నీ జాబ్ తీసేస్తాం, నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం, స్థానిక సంస్థలను చిత్తుగా ఓడిస్తాం, మేమే పోటీ చేసి ఓట్లు చీల్చుతాం. ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట తప్పింది. సీఎం చిల్లర మాటలు మాట్లాడుతుంటూ జాబ్ క్యాలెండర్ ఓ డమ్మీ అయింది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వాలి, లేదంటే ఈసారి ధర్నా చౌక్ కాదు, రేవంత్ రెడ్డి ఇంటి ముందే ధర్నా చేస్తాం. ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జనలో నిరుద్యోగులు, ఇక ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇందిరా పార్క్ వద్ద మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఓ వేదికను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. 18 నెలలు అయిపోయింది, జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది, కొత్త ఉద్యోగాలు ఏమైపోయినాయి, నిరుద్యోగ భృతి ఏమైపోయింది, ఇప్పుడు కొత్తగా నిరుద్యోగుల కోసం తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం ఏమైపోయింది అని చెప్పి నిన్న మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వత్రా కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నాం, కానీ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినాయి అని చెప్పి నిన్న వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. నిరుద్యోగులు మరొకసారి కదం తొక్కారు. ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జన పేరుతో గర్జించారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే సర్కారును కూలగొడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లోనూ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేకపోతే చూడండి కొడంగల్లో ఊరూరా తిరిగి రేవంత్ రెడ్డి ఇంటికే పరిమితం చేస్తామని చెప్పి సవాల్ చేసిర్రు. మహాగర్జనకు వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు సంఘీభావం తెలిపినటువంటి సందర్భం. సో మరిగా రేవంత్ రెడ్డి గారి జాబ్ పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది, మాకు జాబులు రాకపోతే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, నాయకులు శాశ్వతం కాదు, కానీ ఏమైతే మాటలు చెప్పినామో అధికారంలో రావడం కోసం మనం వచ్చిన తర్వాత ఏమేమైతే చేస్తామో ప్రతి ఒక్కటి కూడా రికార్డు ఉంటుంది. ఆ రికార్డుని బట్టే చెప్పినవా లేదా, ఖచ్చితంగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం. నిరుద్యోగులంతా కూడా ఏకమైన ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేదాని కోసం అందరూ ఏకమై పోరాడితేనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అలా మన వల్ల అయితలేదు, మన దగ్గర పైసలు లేవు, చాలా అప్పులు ఉన్నాయి, కట్టుకొని పోదాం అనుకున్నప్పుడు మరి ఇన్ని మాటలు చెప్పకుండా ఉండాల్సింది. ఆశ పెట్టుకున్నటువంటి నిరుద్యోగులు మరి ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, మేము ఉద్యోగాలు ఇస్తాం, కేసీఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకి, బిడ్డలకి ఉద్యోగాలు రాలేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారాగా ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోకూడదు కదా. అది మర్చిపోకుండా ఆ మహాగర్జన కార్యక్రమాన్ని ఇంకా దీన్ని ఉద్ధృతం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలి, లేకపోతే నిరసన శాఖ గట్టిగా తగిలిస్తాం రేవంత్ రెడ్డి సర్కార్కి అని చెప్పేసి మరి నిరుద్యోగులంతా కూడా కలం దొక్కుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది.